2 మంది పిల్లలు ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళందరి బాగోగులు చూసుకోవాలంటే అది సామాన్యమైన విషయమా? పొద్దున లేచిన దగ్గర నుంచి 5 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. అప్పుడు యోగాతో స్టార్ట్ చేస్తారు. అంటే మనం బయట ఉంటే యోగా నేర్చుకోవాలంటే కొన్ని 100లో 1000లో పెట్టుకోవాలి. కానీ ఇక్కడ ఫ్రీగా మనకు మన బిడ్డలకు యోగా నేర్పిస్తారు. బాగా యోగా చేస్తారు. పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు మన దగ్గర ఉన్న బిడ్డలు. కాబట్టి ప్రాణాయామంతో స్టార్ట్ చేసి మొత్తం రోజంతా మొదలవుతుంది. 7:45కంతా వాళ్ళు రెడీ అయ్యి టిఫిన్ తిని మన క్లాస్కి వచ్చేస్తారు. 7:45కి మనకి ప్రేయర్ స్టార్ట్ అవుతుంది. తర్వాత 8 నుంచి క్లాసెస్ మొదలవుతాయి. క్లాసెస్ మొదలైన దగ్గర నుంచి కూడా పిల్లలు ఎవరు బయట తిరగకుండా చూసుకోవడానికి మనకు అందరూ టీచర్స్ కూడా అందుబాటులో ఉండి మనకు సెక్రటరీ సార్ కూడా ఇక్కడికి తీసుకొచ్చినాను నేను. జరుగుతూ ఉంటే అంటే ఈ మేడం కూడా ఉన్నారు కదా, ఏం చెప్పినారో మీరు చెప్పండి. చెప్పడం బాగుండదు కదా. చాలా బాగున్నాయి. మేడం గారు ఆధ్వర్యంలో సార్ కూడా చెప్పాయి. మేడం గారు ఆధ్వర్యంలో అన్ని బాగున్నాయి. ఎస్పెషల్లీ జీడీ నెల్లూరు స్కూల్, పూతలపట్టు స్కూల్ చాలా తృప్తిగా వెళ్ళారు. విజలాపురం చాలా తృప్తిగా వెళ్ళారు. స్టేట్ లో కొన్ని మేము ఫాలో చేసే పాలసీలు కూడా కొన్ని అలవాట్లు కూడా ఇవన్నీ స్టేట్ అంతా కూడా ఫాలో అయితే బాగుంటుంది అన్న విషయాన్ని సార్ చెప్పారు అక్కడ కూడా. సో అన్ని స్కూల్స్ బాగున్నాయి. ఈ స్కూల్స్ గురించి మరింత సార్ విజలాపురము, పూతలపట్టు, జీడీ నెల్లూరు స్కూల్స్ గురించి చాలా బాగున్నాయని మీటింగ్ అందరి మధ్య మెచ్చుకొని. సో నేను చెప్తానంటే కూడా మేడం గారు చెప్తాను. అంటే సార్కుల పాఠశాలను ఎన్నో చూస్తున్నాను, కానీ చిత్తూరు జిల్లాలో స్కూల్స్ కొన్ని చూస్తున్నాను. దే ఆర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ స్కూల్స్ అని చెప్పినారు. అంటే చాలా బాగున్నాయి. అంటే బాగున్నాయి అంటే అందమని కాదు, ఎంత మెయింటైన్ చేస్తున్నారు. నిజంగానే మన స్కూల్ చూస్తుంటారు కదా, గంగాధర నెల్లూరు స్కూల్, ఎక్కడైనా దుమ్ము కనిపిస్తుందా మనకు? మన ఇల్లు ఎంత బాగా ఊడ్చి నీట్గా పెట్టుకుంటామో అంత నీట్గా ఉంటుంది. అంటే నేను కూడా ఏ రోజు వస్తానో వాళ్ళకి చెప్పకుండా వస్తాను. నేను ఎప్పుడు వస్తానని వాళ్ళకి చెప్పను. ఈ రోజే నేను వస్తున్నా మీటింగ్కి అని చెప్పిన, మామూలుగా నేను చెప్పకుండా వస్తాను. అందుకనే గేట్ తీయడం కూడా 4 నిమిషాలు పడుతుంది వాళ్ళకు. ఎవరో ఏమో అని గేట్ కూడా తీయరు. మళ్ళీ నా కారు చూస్తేనే గబక్కున గేట్ తీస్తారు. అట్లా చెప్పకుండానే వస్తాను. ఏ రోజు చెప్పకుండా వచ్చినా ఇట్లే ఉంటుంది స్కూల్, చాలా బాగుంటుంది. కాబట్టి అంటే అది సమిష్టి కృషి కదా, ఒక్కరితో అయ్యే పని కాదు. అందరూ కష్టపడితే అవుతుంది. చాలామంది వర్కర్స్ కానీ, మన సెక్యూరిటీ గార్డ్స్ కానీ, టీచర్స్ కానీ, పిల్లలకు కూడా అదే క్లెన్లీనెస్ నేర్పిస్తున్నాం. పిల్లలు కూడా అంతే శుభ్రంగా ఉండేటట్టు మనం పిల్లలకు కూడా అన్నీ నేర్పిస్తున్నాం. ఇంకొకటి సెక్రటరీ సార్కి నచ్చింది ఏమంటే, అంటే స్కూల్స్ ఒకవేళ ఎట్లా ఉన్నాయని కాదు, ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు అనేది గ్రేట్ అని చెప్పినారు. మన స్కూల్లో ఇక్కడ సార్కి నచ్చిన విషయం, పిల్లలందరికీ డైనింగ్ హాల్లో ఒక టేబుల్కి అతికించేసి ఉంటారు. ఈ టేబుల్లో ఇంతమందే కూర్చోవాలి, వాళ్ళ పేర్లతో సహా అతికించుంటారు. వాళ్ళే కూర్చుంటారు, ఆ పిల్లలే కూర్చుంటారు. ఒక్క మెతుకు కింద పడకుండా తిని అలవాటు చేస్తున్నారు. అది చాలా బాగా నచ్చింది. అంటే పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు మీరు కూడా గమనించి ఉంటారు. గమనించినారా? ఇంట్లో అట్లే చేస్తారా? పిల్లలు అట్లే చేస్తున్నారా? వచ్చినప్పుడు ఒక మెతుకు కింద పడకుండా తినేది అలవాటు చేసినాం. అంత నీట్గా ఉండడం అలవాటు చేసినాం. కాబట్టి ఇంకా మనకి 39 కోట్లు శాంక్షన్ అయింది మన స్కూళ్ళన్నిటికీ రిపేర్లకు. ఈ రిపేర్స్ అన్నిటికీ కూడా శాంక్షన్ అయిన దాంట్లో ఈ స్కూల్కి కూడా 4 లక్షలు శాంక్షన్ అయింది కదా.